ఏపీని ఐటీ మణిహారంగా మార్చడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు నాయకత్వంపై ఉన్న నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. మరోవైపు విశాఖలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కు గ్లోబల్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు లండన్లో నిర్వహించిన రోడ్ షోలో లోకేష్ పాల్గొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. దేశంలో ఏపీని ఐటీ మణిహారంగా మార్చడమే ధ్యేయంగా చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏపీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది. ఈ క్రమంలోనే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని కంపెనీల్ని ఆహ్వానిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి దిశగా తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బెంగళూరులో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ఓ కంపెనీ సీఈఓ పోస్టుకు లోకేష్ స్పందిస్తూ విశాఖకు రండి అంటూ ఆహ్వానిస్తూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. బెంగళూరులో జరిగిన చిన్న ఘటనను సైతం రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చే దిశగా ఆలోచన చేసి క్షణాల్లో స్పందించిన మంత్రి లోకేష్ చాకచక్యంపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, నిర్వహణ లోపాలతో గుంతలమయమైన బెంగళూరు రహదారులు జాతీయ స్థాయి చర్చకు తెరతీశాయి. ఈ అంశంపైనే బ్లాక్ బక్ అనే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజీ ట్వీట్ చేశారు. గతంలో ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లి రావడం తేలిగ్గా ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితులు కఠినంగా మారిపోయాయని ట్వీట్ చేశారు. ఆఫీసుకు రావాలంటే ఉద్యోగులకు గంటన్నర పడుతోందని, రహదారులన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయన్నారు. 5 ఏళ్లలో ఈ పరిస్థితుల్లో మార్పేమీ రాలేదని, తాము ఇక్కడి నుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నామంటూ రాజేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజేష్ ట్వీట్ చేసిన కాసేపటికే బ్రిటన్ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ స్పందించారు. రాజేష్ కంపెనీని విశాఖకు మార్చుకునేందుకు తాను ఆసక్తి చూపిస్తున్నానంటూ ఆహ్వానం పలికారు. భారత్లోని అత్యుత్తమ 5 పరిశుభ్రమైన నగరాల్లో విశాఖ ఒకటని, అక్కడ మౌలిక సదుపాయాల్ని మెరుగుపరుస్తున్నామని, మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా గుర్తింపు ఉందని తెలిపారు. అంతేకాదు తనకు నేరుగా సందేశం పంపమంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏపీ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనమంటూ నెటిజన్లు ప్రశంసించారు. ఇక ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. పెట్టుబడులే లక్ష్యంగా విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025ను నిర్వహించనుంది. ఈ సమ్మిట్కు గ్లోబల్ పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించేందుకు లండన్లో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో యూకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, గ్లోబల్ ఫండ్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన 150 మంది సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు పాల్గొన్నారు. ఏపీ వేగంగా అభివృద్ధి సాధించాలంటే లీడర్షిప్ ట్రాక్ రికార్డ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్, యువ నాయకత్వం ఉండాలని మంత్రి లోకేష్ అన్నారు. 15 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. And that's what we mean in terms of speed of doing business. Please understand that, it's not just talk, but we actually mean it. 50% of our legislatures are first-time MLAs. 17 out of the 25 ministers are first-timers. So we bring a lot of passion, hunger. I'm one of the most senior one. This is my second term in Mr. Naidu's cabinet. But we bring a lot of passion, and that brings to the third thing, which is we are a startup state. We are not a Fortune 500 state. We are not content. We are hungry. Yeah. We are hungry for your business. And that's why in the last 15 months of this government, we've landed close to $120 billion investment. And please understand, we don't have an MOU with ArcelorMittal. We have not signed MOU. We are not in the business of signing MOUs. We are in the business of grounding. That's our business, and we deliver on speed of doing business. క్వాంటమ్ వ్యాలీ, డేటా సిటీలతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయన్నారు మంత్రి లోకేష్. దక్షిణాసియాలో తొలి 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో అమరావతికి రాబోతోందన్నారు. దీని ద్వారా అమరావతిలో అద్భుతమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు కాబోతుందని తెలిపారు. దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ విశాఖకు రాబోతుందన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ గేమ్ చేంజర్ కాబోతోందని లోకేష్ అన్నారు. We're looking at AI not just from an investment perspective, but we're actually taking a step back and looking at it also from, how do I skill up? Starting from colleges, from universities, the changes in curriculum. Starting from there, then doing the entire quantum ecosystem. So South Asia's first 158 qubit quantum computer is going to be in Amravati in Jan. South Asia's first 158 qubit. It's going to be in Amravati. Not in New Delhi. In Amravati. Because we were the first state willing to lead the Honorable Prime Minister's quantum mission.
and it's going to come to Amravati. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఐటీ రంగం ఒక్కో మైలురాయిని అధిగమిస్తోంది. ముఖ్యంగా విశాఖ ఐటీకి మణిహారంగా మారింది. దిగ్గజ ఐటీ సంస్థలు సాగర తీరం వైపు చూస్తుండటంతో మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సులువైన విధానాల్ని రూపొందిస్తోంది. విశాఖలోనే లక్షలాది మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. కూటమి వచ్చాక మొదటిగా ప్రకటించిన టీసీఎస్ కూడా కార్యకలాపాలు నిర్వహించేందుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటంతో విశాఖలో ఐటీకి ప్రారంభమైందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ జోష్తో జోరుమీదున్న ఏపీకి త్వరలో విశాఖలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ మరింత బూస్టప్ అందిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.